శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏది అంటే అండి, మహారాష్ట్రలో కొల్హాపూర్ అండి. మహాలక్ష్మీదేవి యొక్క ఆలయం. దీన్నే అంబాబాయి ఆలయం అని కూడా అంటారు. ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. మరియు ఈ యొక్క చాలా పురాతనమైనటువంటి క్షేత్రం అండి. ఇది ఖచ్చితంగా ప్రతి మానవుడు కూడా దర్శనం చేసుకోవలసినటువంటి క్షేత్రంగా దీనిని చెప్పబడుతోంది. ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత ఏమిటి అనేది, దీనికి శాస్త్ర ప్రమాణాలు ఏమున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇది ఆలయం 1700-1800 సంవత్సరాల నాటి పురాతనమైనటువంటి క్షేత్రం. 7వ శతాబ్దంలో చాళుక్యుల కాలంలో నిర్మించబడినటువంటి ఈ ఆలయాన్ని తర్వాత శాతవాహనులు మరియు యాదవులు కూడా విస్తరించారు. హేమద్బంతి శైలిలో నిర్మితమైనటువంటి ఈ ఆలయంలో అమ్మవారు కోలాసురుడు లేదా కొల్హాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించి ఈ ప్రాంతాన్ని రక్షించారు అని చెప్పి మనకి పురాణ కథనం. కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి యొక్క ఆలయ చారిత్రక మరియు పౌరాణిక విశేషాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కరివేరే మహాపుణ్యే మహాలక్ష్మి స్వయం స్థిత యత్ర భక్తై సదాదేవి సేవ్యతే భక్తవత్సల అని చెప్పబడుతోంది. విస్తృత అర్థ వివరణ ఏమిటి అంటే, కరివీర క్షేత్ర మహిమని ప్రకటిస్తుంది. సాధారణ ఆలయాలలో దేవతా ప్రతిష్ఠ చేయబడుతుంది, కానీ కరివీరంలో మహాలక్ష్మి స్వయంభూగా వెలిసింది అని చెప్పి స్కాంద పురాణం స్పష్టంగా చెబుతోంది. అంటే మనుషుల చేత ప్రతిష్ఠింపబడని సాక్షాత్తు ఆదిశక్తి స్వయంగా అవతరించిన క్షేత్రం ఇది. ఇక్కడ భక్తి విశ్వాసంతో చేసినటువంటి సేవలు తప్పక ఫలిస్తాయి. భక్తుల పట్ల వాత్సల్యం కలిగినటువంటి తల్లి రూపంలో దేవి ఇక్కడ నివసిస్తూ ఉంటుందండి. కోలాసుర వినాశార్థం దేవి లక్ష్మీ మహాబల అవతీర్ణ మహాక్షేత్రే కరవీరే శుభప్రదే అని చెప్పి, అంటే దేవి అవతార కారణాన్ని తెలియజేస్తూ ఉంటుంది. కోలాసురుడు అనేటువంటి దైత్యుడు, అంటే రాక్షసుడు, ధర్మాన్ని నాశనం చేసి దేవతల్ని ఋషుణ్ణి చాలా బాధ పెడుతూ ఉన్నటువంటి సమయంలో సమస్త లోకాలు కూడా కలవరపడ్డాయి. అప్పుడే ఆదిశక్తి మహాలక్ష్మీదేవి రూపంలో అవతరించి ఆ యొక్క రాక్షసుణ్ణి సంహరించింది. కాబట్టి ఈ క్షేత్రం కేవలం ఐశ్వర్యానికే కాదండి, ధర్మ రక్షణకి కూడా సంబంధించినటువంటి శక్తిపీఠం అని చెప్పి అర్థం. అంతేకాకుండా భాగవత పురాణ కథన ప్రకారం శ్రీశక్తి భూశ్చ నీలాశ్చ స్త్రీరూప లక్ష్మీరవ్యయ కరవీర నివాసిన్యా భక్తానాం మోక్షదాయిని, అంటే కొల్హాపూర్ మహాలక్ష్మి తత్వాన్ని పూర్తిగా వివరిస్తుందండి. అంటే సాధారణంగా లక్ష్మీదేవిని ధనదాయినిగా మాత్రమే భావిస్తారు. అంటే ఆవిడ్ని చూస్తే ధనమే కలుగుతుంది అని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ ఆమె శ్రీ అంటే ఐశ్వర్యం, భూ అంటే ధైర్యం మరియు స్థైర్యం, నీలా అంటే త్యాగం, క్షమ ఈ 3 శక్తుల యొక్క సమన్వయ రూపం. అందువల్లే ఈ దేవి కేవలం భౌతిక సంపదలనే కాదు, ఆధ్యాత్మిక విముక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పి దేవి భాగవతంలో కూడా చెప్పబడుతోంది. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చెప్పి మార్కండేయ పురాణంలో మరియు దేవీ మాహాత్మ్యంలో కూడా చెప్పబడుతోంది. అంటే ప్రసిద్ధమైనటువంటిది ఇక్కడ లక్ష్మి ఒక ప్రత్యేకమైనటువంటి దేవత మాత్రమే కాదు, సర్వజీవుల్లో ఉన్నటువంటి శక్తి రూపంగా ఆమెను చూస్తారు. మనలో ఉన్నటువంటి శ్రమ, విజయం, సద్బుద్ధి ఇవన్నీ కూడా దేవి యొక్క అనుగ్రహమే. కరవీర మహాలక్ష్మి దర్శనం అంటే మన అంతరంగంలో ఉన్నటువంటి దైవశక్తిని జాగృతం చేయడమే. అంటే కరివీరం అనే పేరు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కరివేర వృక్షాల అరణ్యంలో వెలిసినటువంటి ఈ పవిత్ర స్థలం స్కాంద పురాణంలో ప్రత్యేకంగా ఒక ఖండంగా వర్ణించబడింది. ఇక్కడ భక్తితో అడుగు పెడితే ధనధాన్య ఐశ్వర్య లోపాలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అని చెప్పి మనకి పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి. కోలాసురుడు అనేటువంటి
రాక్షసుడు దేవతల్ని ఋషుల్ని బాధిస్తూ యజ్ఞాలన్నీ కూడా నాశనం చేశాడు. దేవతల యొక్క ప్రార్థనకి స్పందించినటువంటి ఆదిశక్తి మహాలక్ష్మి రూపంలో అవతరించి కోలాసురుణ్ణి కూడా సంహారం చేసింది అని చెప్పబడుతోంది. ఆ రక్తం కారినటువంటి స్థలమే ఈరోజు కొల్హాపూర్ మహాలక్ష్మి యొక్క ఆలయం అని చెప్పి స్కాంద పురాణం చెప్పబడుతోంది. ఇక్కడి దేవి సాధారణమైనటువంటి లక్ష్మి కాదు, మనకి శక్తిపీఠాలలో కూడా ఒకటి. ఈ యొక్క శక్తిపీఠాలు 18 అంటే 18. ఇక్కడ నయన భాగాలు పడినటువంటి ప్రదేశంగా దీనిని చెప్పబడుతోంది. అంతేకాకుండా ఇక్కడ సూర్యకిరణాలు ప్రత్యేకమైనటువంటి రోజుల్లో దేవి ముఖంపై పడేలా ఈ ఆలయం నిర్మించబడింది. నేత్రాలు తెరిచినటువంటి రూపంలో అమ్మవారి దర్శనమిస్తుంది. కత్తి మరియు పానపాత్రతో ఉగ్ర అనుగ్రహ స్వరూపంగా అమ్మవారి దర్శనాన్ని ఇస్తుంది. ఇక్కడ ఉత్సవాలు, నవరాత్రులు, కిరణోత్సవం, మహాలక్ష్మి హోమాలు మరియు శుక్రవారం విశేషమైనటువంటి పూజలు భక్తులకి అపారమైనటువంటి ఫలితాలని ఇస్తాయి అని చెప్పబడుతోంది. కరివేర మహాలక్ష్మి. ప్రళయకాలంలో శివుడు కాశీని కాపాడినట్లుగా మహాలక్ష్మీదేవి తన కరములతో అంటే చేతులతో ఈ క్షేత్రాన్ని ఎత్తి రక్షించారు అని చెప్పి అందుకే కరవీర మహాలక్ష్మి అంటారని నమ్ముతారు. ఇంకా నిర్మాణ విశేషాలు ఏమిటంటే అండి, మీరు చూస్తున్నటువంటి ఆలయం చూడండి, నిజంగా 2 కళ్ళు సరిపోవండి, అంత అద్భుతంగా ఈ యొక్క శిలలు అన్నీ కూడా ఉంటాయి గోడల మీద. అది కూడా నిజంగా కూడా చుట్టూ ప్రాకారాలన్నీ కూడా చూసినట్లయితే చాలా అద్భుతంగా సుందరంగా ఉంటాయి. ఈ ఆలయం సుమారు 7 మరియు 8వ శతాబ్దంలో చాళుక్యులు, శిలాహార రాజులు, యాదవుల కాలంలో నిర్మించబడింది. ప్రధాన విగ్రహం రత్నశిలతో చేయబడి సుమారు 40 కిలోల బరువు ఉంటుందండి. మరి ప్రతి సంవత్సరం సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో అమ్మవారి యొక్క పాదాలని తాకే అద్భుతమైనటువంటి కిరణోత్సవ్ అనేటువంటి వేడుక కూడా ఇక్కడ జరుగుతుంది. మరి అటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఈ యొక్క కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి. ఇంకా దీనికి చాలామంది ఏం చెప్తారు అంటే, తిరుపతి వెంకటేశ్వర స్వామికి కొల్హాపూర్ మహాలక్ష్మీదేవికి కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. అమ్మవారి ఇక్కడ వెలవడం వల్లనే తిరుమలలో స్వామి వెలిశారు అని చెప్పి ఇక్కడ భక్తులకు కూడా ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఈ ఆలయానికండి 5 గోపురాల కింద ఉంటుంది. మధ్యలో ఒక గోపురం, 4 దిక్కుల 4 గోపురాలు, అలాగే తూర్పు గోపురం కింద మహాలక్ష్మీదేవి, మధ్య కుమార మండపం, పడమర గణపతి, ఉత్తర దక్షిణ గోపురాల కింద మహాకాళి, మహాసరస్వతి కొలువు తీరి ఉంటారు. ఉపాలయాలు అంటే చిన్న చిన్న ఆలయాలు వెంకటేశ్వర స్వామి మరియు నవగ్రహాలు, రాధాకృష్ణుడు, అలాగే కాలభైరవుడు, వినాయకుడు, సింహవాహినీదేవి, తుల్జా భవాని వగైరా అనేకమైనటువంటి దేవీ దేవతలు కూడా ఉంటారండి. ఈ యొక్క మనం వెళ్ళినట్లయితే చుట్టూ చూసినట్లయితే నేను చెప్పినటువంటి ఈ ఉపాలయాలన్నీ కూడా చాలా అద్భుతంగా సుందరంగా ఉంటాయి. గర్భగుడిలో అమ్మవారి యొక్క విగ్రహం సుమారు 6 అడుగుల చదరంగా ఉన్న ఎత్తైనటువంటి వేదిక మీద 2 అడుగుల పీఠం, దాని మీద మహాలక్ష్మీదేవి కూర్చున్నటువంటి విగ్రహం కనిపించి చతుర్భుజమైనటువంటి 4 చేతులతో మరి పండు గద మొదలైనటువంటి పానపాత్ర ధరించి ఉంటుందండి. 3 అడుగుల ఎత్తున్నటువంటి మూర్తి అనేక ఆభరణాలతో సుసజ్జితమైనటువంటి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుక సింహవాహనం కనబడుతూ ఉంటుంది. మూల విరాట్కి ప్రధానమైనటువంటి దేవత మహాలక్ష్మీదేవికి పడమట ముఖంగా ఉంటుంది. సంవత్సరానికి 2-3 సార్లు 3 రోజుల పాటు సూర్యాస్తమయ సమయంలో సూర్యుని కిరణాలు పడమట దిక్కులో గల చిన్న కిటికీ గుండా అమ్మవారి ముఖాన్ని తాకుతూ ఉంటాయి. ఈ ప్రత్యేక దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. గర్భగుడి గోడపై శ్రీచక్రం ఉండడం ఇక్కడ ప్రత్యేకత. మొదటి ఒక మహాలక్ష్మినే ప్రతిష్ఠించారు. తర్వాత 11వ శతాబ్దంలో గండరాదిత్య హయంలో మరామతులన్నీ కూడా చేసి ప్రదక్షిణ బాట మహాకాళి, మహాసరస్వతి ప్రతిష్టలు జరిగినట్టుగా మరియు మూల విరాట్కి మహాకాళికి మధ్య మహాలక్ష్మి యంత్రం కూడా స్థాపించబడింది. దీనిపైన గాజు పలక ఉండడంతో భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మహారాష్ట్రీయులకి కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్రమైనటువంటి యాత్రాస్థలం. వీరు అమ్మవారిని అంబాబాయి అని కూడా పిలుస్తూ ఉంటారు. అమ్మవారికి రోజు 5 కాలాల్లో అర్చన జరుగుతుందండి. ఉదయం
5 గంటలకి మహాలక్ష్మీదేవికి సుప్రభాత సేవ చేస్తారు, కాకడహారతి ఇస్తారు. ఉదయం 8 గంటలకి షోడశోపచార పూజలు, మరి మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ శేషహారతి జరుపుతూ ఉంటారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేక పూజలన్నీ కూడా చేస్తారు. చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణమితో పాటుగా నవరాత్రులకు అమ్మవారికి వేడుకలన్నీ కూడా జరుపుతూ ఉంటారు. ప్రతి శుక్రవారం సాయంత్రాల్లో పౌర్ణమి నాడు కానీ అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తూ ఉంటారు. అందువల్లే ఈ ఆలయం చాలా గొప్పగా ఉంటుంది. కొల్హాపూర్ మహాలక్ష్మి కోసం ఇంకో చిన్న విశేషం ఏమిటంటే చండీ సప్తశతి పారాయణ మరియు తామర పుష్పాలతో అమ్మవారికి ఎవరైనా సరే అర్చన చేసుకున్నట్లయితే గొప్ప ఫలితాలు పొందుతారండి. అంతేకాకుండా వీలైన వారు శ్రీ సూక్తం 108 సార్లు కానీ 11 సార్లు కానీ ఇక్కడ పారాయణ చేసుకున్నట్లయితే దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోంది. అలాగే మనం ఇవి రానివారు ఎవరైనా ఉన్నట్లయితే లలితా సహస్రనామ స్తోత్రం కానీ అలాగే మహాలక్ష్మి మూలమంత్ర జపం కానీ ఇక్కడ చేసినట్లయితే గొప్ప ఫలితాన్ని పొందడమే కాకుండా మంత్రసిద్ధి కూడా త్వరగా ఇక్కడ అవుతుంది సాధకులకు అని చెప్పి చెప్పబడుతోందండి. ఇలా కనుక నువ్వు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సేవించుకున్నట్లయితే, జపించినట్లయితే, దర్శించినట్లయితే అష్టైశ్వర్యాలు కూడా మనకి సిద్ధిస్తాయి. ఎందువల్ల అంటే మనం ఒక వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఎందుకు చేస్తామండి? ధనం కోసం. ధనాన్ని ఎవరు ప్రసాదిస్తారు అంటే మహాలక్ష్మీదేవి. ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఆవిడ్ని భక్తితో సేవిస్తూ ఉండాలి. మీరందరూ కూడా గమనించండి. అంతేకాకుండానండి అమ్మవారు మహిషాసురుడు అనేటువంటి భయంకరమైనటువంటి రాక్షసుణ్ణి కూడా హతమార్చి లోకాన్ని రక్షించినటువంటి తల్లి మహాలక్ష్మిగా చెప్పబడుతోంది. అందువల్లే మనం ఈ యొక్క అష్టాదశ శక్తిపీఠాలలో మహాలక్ష్మీదేవి యొక్క శక్తిపీఠం మనకి ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదండి. అందరూ కూడా గమనించి ఎప్పుడైనా సరే మహారాష్ట్ర వెళ్ళిన వారు ఎలా వెళ్ళాలి అంటే మనకి తిరుపతి నుంచి, ఆంధ్ర వాళ్ళందరికీ కూడా తిరుపతి నుంచి అయితే ఉంది, లేదంటే హుబ్లీ వెళ్ళి అక్కడి నుంచి అయితే మనం ఇక్కడికి చేరుకోవచ్చు, లేదంటే పూణే వెళ్ళి కూడా ఇక్కడికి మనం చేరుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అందరూ కూడా గమనించి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మవారిని దర్శనం చేసుకోండి వెళ్ళి. ఒకవేళ వెళ్ళలేని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో చూసి అందరూ కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి. ఓం మహాలక్ష్మి నమః అంటూ ఒక్కసారి స్మరించుకోండి. ఎందువల్ల అంటే మనం అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే మన యొక్క ఎన్నో జన్మల్లో చేసినటువంటి సుకృతం ఉంటే కానీ ఇటువంటి క్షేత్రాలన్నీ కూడా మనం చూడలేము. అందువల్ల మనం చూస్తూ 10 మందికి చూపించినట్లయితే అది కూడా మనకి చాలా గొప్ప పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళం అవుతామండి. అందువల్ల ఈ యొక్క క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసి దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగించుకుని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం అందరూ పొందాలి అని చెప్పి నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందువల్ల అంటే ఇటువంటి అనేకమైనటువంటి వీడియోలు నేను చేసేవి మీకు చేరాలి అంటే మరి సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి. అందరూ కూడా గమనించి అమ్మవారిని ఒక్కసారి మనసా వాచా కర్మణ భక్తి శ్రద్ధలతో దర్శించండి, తరించండి, అందరినీ కూడా తరింపచేయండి. అంతేకాకుండా ఓం మహాలక్ష్మి నమః అంటూ తప్పకుండా దర్శనం చేసుకోండి. మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన మీద ఒక్కసారి కలిగినట్లయితే అష్టైశ్వర్యాలు కూడా సిద్ధించడమే కాకుండా మన వంశమది కూడా అభివృద్ధిలో ఉండడం, మనం ఏదైతే చేస్తామో అనే అభివృద్ధి కలుగుతాయి. హరి ఓం తత్సతు.